థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేదిక మీద ఉన్నటువంటి ఆహ్వానితులైనటువంటి అతిథులకి, ఈ సంస్థ డైరెక్టర్ గారైనటువంటి శ్రీనివాసరెడ్డి గారికి, మరియు వారి సతీమణి పద్మావతి గారికి, మరియు మరొక ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మేడం గారు, సంగీత విద్వాంసులు. ఎన్నో దేశాల్లో వివిధ ప్రాంతాల్లో వారు సంగీత కచేరీలు చేసి మన ముందు చక్కటి గణపతి శ్లోకము ఆలాపన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తులు. అలాగే తదుపరి ఎవరయ్యా పాఠశాలకు సంబంధించి అని అంటే ఎప్పటి నుంచే ట్రైనింగ్ ఇస్తున్నటువంటి మాస్టర్ గారి కుమార్తె అయినటువంటి వారి కుమార్తె గారికి, ఇప్పుడే బయటికి వెళ్ళారు, మీకు బ్రహ్మాండంగా స్పీచ్ చెప్పి మా మిత్రులు పోతిరెడ్డి గారు మళ్ళీ వస్తారు అంటే మళ్ళీ మాట్లాడరులేమ్మా, భయపడవద్దు. సో వారందరికీ ఒక విధమైనటువంటి ఆశీస్సులు అనేది కాదు, కానీ మాకు వారందరూ ఆశీస్సులు ఇవ్వాల్సిందే. ఒక విధంగా చెప్పాలనుకుంటే దే ఆర్ వెరీ గ్రేట్ పర్సన్స్, దట్స్ వై దే ఆర్ ఇన్ ఆన్ స్టేజ్. అలాగే విచ్చేసినటువంటి తల్లిదండ్రులు, ముందుగా ఈ తల్లిదండ్రులు ఇక్కడికి రావడానికి ప్రధానమైన కారణమైనటువంటి మీ యొక్క చిట్టిపట్టు చిన్నారి విద్యార్థులు, వీరందరికీ కూడా శ్రీనివాస హై స్కూల్ అండ్ పబ్లిక్ స్కూల్ 23వ వార్షికోత్సవము, అదే రోజు ఈ రోజున ఫేర్వెల్ ఫంక్షన్ 9th క్లాస్ వాళ్ళు 10th క్లాస్ వాళ్ళకి ఇచ్చేటటువంటి, ఒక విధంగా చెప్పాలంటే ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నారు కాబట్టి వారికి సెండ్ ఆఫ్ పార్టీ. ఈ రెండు కార్యక్రమాలని ఇక్కడే ఏర్పాటు చేసినటువంటి ఆ మేనేజ్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన తల్లిదండ్రులకు మరొకసారి కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, నా నమస్కారాలు తెలియజేసుకుంటూ, నన్ను ఇక్కడికి పిలిచారు, ఏదో మాట్లాడమన్నారు. ఇటు పిల్లలకు వాళ్ళు చేస్తున్నారు, అటు తల్లిదండ్రులు ఏదో పాపం బిజీగా ఉన్నట్టున్నారు. నేను చాలా దూరం నుంచి మీతో మాట్లాడదామని వచ్చాను. ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ వాతావరణం ఒకటి నేను బాగా చూశాను. దీన్ని చూసిన తర్వాత నాకు నోట మాట కూడా రాలేదు. అక్కడ పిల్లలు మమ్మల్ని ఎంతో ఘనంగా మంగళ వాయిద్యాలతోటి ఆహ్వానం చేసుకుంటూ తీసుకొచ్చారు. అయితే నా స్పీచ్ ఇంకా బిగిన్ కాలేదు. తల్లిదండ్రులు ఎలా కంట్రోల్ కారో, పిల్లలు ఎలా కంట్రోల్ కారో, వాళ్ళకి ఏ విషయాలు చెప్తే మీరు ప్రశాంతంగా కూర్చుంటారో కాసేపట్లో నేను ప్రారంభించబోతున్నాను. దేర్ ఈజ్ నో నీడ్, ఇంకా మనం ఎవరు అరవాల్సిన పని లేదు, వారికి ఆ శ్రమ కూడా మనం ఇవ్వాల్సిన పని లేదు. జస్ట్ అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు, వై యు ఆర్ కమింగ్ టు దిస్ క్యాంపస్ అనేది ఒకసారి చూసుకుంటే, పరిసరాలను ఎప్పుడు కూడా మనం గమనించాలి. నేను దాదాపుగా చాలా స్కూల్స్కి అతిథులుగా వెళ్ళొచ్చాను. త్రూ అవుట్ స్టేట్లో చాలా, దాదాపు ఈ చివరి నుంచి ఆ చివరి వరకు చాలా స్కూల్స్కి వెళ్ళాను, చూసుకుంటా వచ్చాను. ఈ స్కూల్లోకి సార్ గురించి వింటాం, ఎప్పటి నుంచో ఉన్నాం, స్నేహితులమే. ఈ పాఠశాలలోకి అడుగు పెడతాం ఈరోజే. ఘనంగా అద్భుతంగా మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వీఆర్ వండర్ అబౌట్ రిసీవింగ్ ఆఫ్ గెస్ట్స్. అక్కడ మనకు కనపడేది ఏంటంటే కమిట్మెంట్, ఫ్యాకల్టీ ఎలా వచ్చారు, ఎలా ఉన్నారు, ఏంటి అనేది. ఇక్కడ నేను ఈ స్టేజ్ మీద పిల్లలు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, టీచర్స్ అందరు ఇంగ్లీష్ మాట్లాడుతున్నారు, డైరెక్టర్ సార్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడారు. నేను మాత్రం స్వచ్ఛమైన తెలుగులోనే మాట్లాడతాను. కారణం ఏంటంటే వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడుతుంటే నాకు భయం వేసింది. అమ్మ నేను కూడా ఇంగ్లీష్ మాట్లాడాలేమో, ఏమైనా తప్పులు పోతాయేమో, తల్లిదండ్రులు పట్టుకుంటారేమోనని. కానీ దాని వెనకాల, వాళ్ళందరూ ఇంగ్లీష్ మాట్లాడేదాని వెనకాల ఏముందంటే, ఎవ్రీడే దే ఆర్ ట్రైనింగ్ ద టీచర్స్ అండ్ దే ఆర్ ట్రైనింగ్ ద స్టూడెంట్స్ టు స్పీక్ ఇంగ్లీష్. వితౌట్ ఇంగ్లీష్ మనం అనుకున్న గోల్ని రీచ్ కాలేం. కాబట్టి స్పోకెన్ మీద మంచి పట్టుతో ఉన్నట్టుంది. టీచర్స్ అందరికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను సార్. ఫస్ట్ వీ హావ్ టు ఇంట్రడ్యూస్ ఇంగ్లీష్ వెరీ నైస్లీ. ఒక పాప ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు, యాంకరింగ్కి వచ్చారు.
యాంకరింగ్కి వచ్చారు ఇద్దరు. తర్వాత ఒక పాప మళ్ళీ ఇక్కడ ఒక స్పీచ్ అని అబౌట్ స్కూల్ గురించి తను చెప్తుంది. ద స్లాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. స్లాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. హౌ టు ది ప్రొనౌన్స్ ది ఇంగ్లీష్ వెరీ నైస్లీ. ఈ ప్రొనౌన్సియేషన్ ఎక్కడ ఉంటుందంటే బిగ్ సిటీస్లో చదివేటటువంటి వాళ్ళకు ఉంటుంది. వాళ్ళకి మన మీద ఉన్నటువంటిది ఏంటంటే అభిప్రాయం విలేజ్ బ్యాక్గ్రౌండ్ అంటారు. పల్లెటూరులో మీరు విద్యను అభ్యసిస్తున్నారు కాబట్టి ప్రాపర్లీ యు ఆర్ నాట్ ఏబుల్ టు స్పీక్ ఇంగ్లీష్ అనేటటువంటి ఒక దురభిప్రాయం వాళ్ళకు ఉంటుంది. ఇవాళ ఇక్కడ ఈ పిల్లలు మాట్లాడుతుంటే, ఫ్యాకల్టీ మాట్లాడుతుంటే అసలు ఆ ఇంగ్లీషు ఏ సిటీలో ఉండి గొప్పగా చెప్పుకుంటారు. ఎందుకంటే నేను హైదరాబాద్లో చదువుకొని వచ్చాను. 16 సంవత్సరాలు అక్కడ ఉండి నా విద్యాభ్యాసం కొనసాగించుకొని వచ్చాను. స్లాంగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలాంటి మంచి స్లాంగ్ని ఇస్తున్నటువంటి ఉపాధ్యాయులందరికీ అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఇక తర్వాత మన దగ్గరికి వచ్చేసేద్దాం. ఇది అడ్డం ఎందుకులేమా, నేను కాస్త మీ అందరినీ క్వశ్చన్ చేసుకుంటూ వస్తాను. తల్లిదండ్రుల దగ్గర నుంచే నేను ఐఎమ్ గోయింగ్ టు స్టార్ట్ మై స్పీచ్ ఫ్రమ్ ద పేరెంట్స్. వాట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద పేరెంట్స్? ద మదర్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ప్రత్యక్ష దైవాలు, తల్లి తండ్రి ప్రత్యక్ష దైవాలు. ద గాడ్ ఈజ్ నాట్ ఎవ్రీవేర్. ఉంటాడు, మన మనసులోనే ఉంటాడు, కానీ దేవుడు ఉండి అన్నీ చూడలేరు. కాబట్టి దేవుని రూపాలైనటువంటి తల్లిదండ్రులను సృష్టించి మీరు మీ బిడ్డల్ని కాపాడుకొని కంటికి రెప్పలా వాళ్ళ ఎదుగుదలలో మీ వంతు కృషి చేయండి అని అన్నారు. ఇక్కడ తల్లిదండ్రుల పాత్ర ఇప్పుడున్నటువంటి పరిసరాలను చూసుకుంటుంటే చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను మనం ఎదుర్కొంటున్నాం. సో ఐఎమ్ గోయింగ్ టు సే ఎగ్జాంపుల్స్. ఏదో స్పీచ్ చెప్పి నేను వెళ్ళటం లేదు. ఎవ్రీథింగ్ ఐ హ్యావ్ టు ప్రూవ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యువర్స్. చదువు రావడానికి ఆర్థికముతోటి పని లేదు, అంటే మీ యొక్క ఎకనామికల్ పొజిషన్ తోటి పని లేదు. కావాల్సింది ఏంటంటే మీరు మీ పిల్లల మీద పెట్టాల్సినటువంటి శ్రద్ధ సరిగా పెడుతున్నారా లేదా? యు ఆర్ గైడింగ్ యువర్ చిల్డ్రన్ నైస్లీ ఆర్ నాట్? యువర్ ఎఫర్ట్, యు ఆర్ గోయింగ్ టు షో ద ఎఫర్ట్ ఆన్ యువర్ చిల్డ్రన్ అంటే ప్రశ్న ఈజ్ కమింగ్ టు జీరో. 0 అనే వస్తుంది. అందరినీ అనలేను కానీ ఇంకొంతమంది ఎఫర్ట్ చూయిస్తారు. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. గుంటూరు పట్టణం కార్పొరేషన్ ఇప్పుడు అయింది. పట్టణానికి కార్పొరేషన్కి, అది మున్సిపాలిటీకి కార్పొరేషన్కి ఇచ్చారు. దేర్ ఈజ్ ఏ లాట్ ఆఫ్ వేరియేషన్. మనం పంచాయతీలో ఉన్నాం. ఇక్కడ ఒక తల్లి గురించి చెప్తున్నాను, 2 పిల్లల గురించి చెప్తున్నాను. ఇక్కడ మీరు ఎదురుగా ఉన్నటువంటి వాళ్ళు కూడా జాగ్రత్తగా వినాలి. ఫ్రంట్ కూర్చొని ఉన్నారు. ఎందుకంటే పోయిన తర్వాత మళ్ళీ అంశాన్ని మీరు వినాలంటే కష్టం. ఒక తల్లి పందులు కాసుకుంటూ ఉంటుంది. ఏం కాసుకుంటుందండి? జస్ట్ మనకి వీధులెంబడి తిరిగేటటువంటి పిక్స్ అంటారు ఇంగ్లీష్లో. పందులు కాసుకుంటుంది. ఆ పందులకి ఫీడ్ చేయడానికి హోటల్స్కి వెళ్ళి అక్కడ వేస్టేజ్ తిన్నటువంటి ఇస్తరాకులు, మిగిలిపోయిన ఫుడ్డు తీసుకొచ్చి వాటికి ఆహారంగా పెట్టి వాటిని పెంచి వాటి ద్వారా వచ్చినటువంటి ఆదాయంతో ఆ 2 ఆడపిల్లల్ని చదివించుకుంటూ వచ్చింది. ఆమె కూడా ఒక భర్త ఉంటాడు. అంటే ఇక్కడ నేను వారిని మళ్ళీ ఇంకో విధంగా మగవాళ్ళు అనుకోవాల్సిన పని లేదు. ఆమెకి ఒక భర్త ఉన్నాడు. ఆయన కూడా సంపాదన చేస్తాడు చాలా అద్భుతంగా. సాయంత్రానికి తాగి ఇంటి ముందే పడి అక్కడ పక్కన పందులు పడుకొని ఉంటాయి, 5 దొర్లుతూ ఉంటాయి. ఇక్కడ ఈయన పడుకొని ఉంటాడు, ఈయన కూడా దొర్లుతూ ఉంటాడు. ఇక్కడ ఈ 2 ఎందుకు చెప్పానంటే పరిస్థితి ఎలా ఉన్నది అని అంటే తండ్రి యొక్క క్యారెక్టర్ ఇక్కడ పిల్లలకి హెల్పింగ్ చేయటం లేదు. వాతావరణం అనేది కావాలి. ఇలాంటి వాతావరణంలో ఆ పిల్లలు చదవగలుగుతారా, చదవరా? ఐఎమ్ ఆస్కింగ్ క్వశ్చన్ ఫ్రమ్ ది పేరెంట్స్. వాళ్ళు చదువుతారంటే చదువుతారని చెప్పండి అండి. మీరు మాట్లాడాలి నాతోటి, నేను మీతోటే మాట్లాడుతున్నాను. చదవగలుగుతారా అనుకున్న వాళ్ళు చెయ్యొద్దండి. మీరు మాట్లాడినాడు నాకు వినపడదు, కానీ చేతులు ఉన్నాయి అనుకుంటాను. అందరికీ 2 చేతులు ఉన్నాయి. ఏదో ఒక చెయ్యి పైకి లేపితే చదవగలుగుతారా అనేదానికి ఎంతమంది సపోర్ట్? థ్యాంక్ యూ. చదవలేరు ఆ వాతావరణంలో ఉంటే అనేటటువంటి వాళ్ళు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ. ఇక్కడ తల్లి, అక్కడ పెరిగేటటువంటి తండ్రి,
ఆ పక్కనే ఉన్నటువంటి ఆ జీవాలతోటి ఈ మధ్యన వాళ్ళు చదివారు. చదువుకొని తర్వాత ఎంసెట్లో షీ గాట్ ఫస్ట్ ర్యాంక్. ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకుంది ఆ అమ్మాయి. ఫస్ట్ ర్యాంక్ సంపాదించుకున్నది అని చెప్పినప్పుడు అందరూ కూడా ఇగో సార్ గారు కెమెరా తీసుకొని నన్ను ఫోటోలు తీసినట్టుగా మీడియా వాళ్ళందరూ కూడా పరిగెత్తుకుంటూ వెళుతూ ఉంటారు. మా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నారు, సైకాలజిస్ట్. మాకు ఆ విషయం తెలిసింది మీడియా కంటే ముందర. సో ఐఎమ్ ఇన్ఫార్మ్, అందరం కలుసుకొని ముందు ఆ ఇంటికి వెళ్ళాం. అమ్మ దయచేసి మీరు పెరిగిన వాతావరణం గురించి చెప్పొద్దు, రేపొద్దున నువ్వు డాక్టర్ కాబోతున్నావు. అప్పుడు ఎంసెట్టేనండి, ఇప్పుడు నీట్ వచ్చింది. డాక్టర్ కాబోతున్నావు, నీ బ్యాక్గ్రౌండ్ తెలిస్తే డబ్బులు కట్టి పాఠశాలలో ఇట్లాంటి మెడికల్ కాలేజీలో జాయిన్ అయినటువంటి వాళ్ళు నిన్ను చిన్న చూపు చూస్తారు. అక్కడ నువ్వు చదువుని నేర్చుకోలేవు. తర్వాత నీ పరిస్థితి ఏంటో అగమ్య గోచరంగా ఉంటుంది. కాబట్టి వెనకాల ఉన్నటువంటి ప్రాంతం అంతా పక్కన పెట్టేసి నేను కష్టపడి చదువుకున్నాను, కష్టపడి తీసుకొచ్చుకున్నాను అంతే. మీ అమ్మగారి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పొద్దు, మీ నాన్నగారి బ్యాక్గ్రౌండ్ కూడా చెప్పొద్దు. ఫస్ట్ వీ హ్యావ్ టు సే లైక్ దిస్. ఎందుకంటే సమాజం ఎలా ఉందంటే వాళ్ళు పెరిగినటువంటి వాతావరణాన్ని గౌరవించే అంత మంచి మనసు వాళ్ళల్లో లేదు. కానీ అమ్మాయి చక్కగా చెప్పిన తర్వాత ఎంసెట్లో ర్యాంక్, అంటే ఇప్పుడు మెడికల్ కాలేజీ సార్ చెప్పారు, ఇట్స్ అ గ్రేట్ కాలేజ్. గుంటూరు మెడికల్ కాలేజీ అనేది చాలా గొప్ప కాలేజ్. దాంట్లో ఫ్రీ సీట్ సంపాదించుకుంది ఆ అమ్మాయి. ఇప్పుడు తల్లి గెలిచిందా ఓడిందా నేను అడుగుతున్నాను, నోటితోటి చెప్పాలి. తల్లి గెలిచిందా ఓడిందా? పెద్దగా నాకు కొంచెం చెవుడమ్మా. వీళ్ళు అరుస్తున్నారు, మీరు అరవటంలో, మీరు చెప్పాలి. తల్లి గెలిచిందా ఓడిందా? దాట్స్ అటువంటి వాతావరణంలో పిల్లలు పెరిగి ఆ అమ్మాయి గెలిచిందా ఓడిందా అప్పుడు మీరు చెప్పాలి. మీరే స్టూడెంట్స్. మరి అక్కడ చదువుకున్న అమ్మాయి ఇంత మంచి వాతావరణంలో మిమ్మల్ని కూర్చోబెట్టి చల్లటి గాలి, మంచి ఆక్సిజన్ ఇస్తే, ఇక్కడ మేమేదో వస్తే మేమేదో చెప్తుంటే మీరు వినాలి కదా. ఇప్పుడు మీరు ఓడిపోతారా గెలుస్తారా? సైలెంట్గా ఉంటే చాలు. థ్యాంక్ యూ. తర్వాత ఆ అమ్మాయిని ఒక ప్రశ్న అయిపోయిన తర్వాత వెళితే ఒక విలేకరి, సార్ దీన్ని నేను పబ్లిష్ చేయను, ఆ అమ్మాయిని నేను ఇంటర్వ్యూ చేస్తాను, నాకంత ఆసక్తిగా ఉందన్నాడు. కళ్ళంపటి నీళ్ళు వస్తాయండి. ఇప్పుడు నేను చెప్పేది మీరు వింటే కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. సరే అని చెప్పి పర్మిషన్ ఇచ్చాం. మా కెమెరా తీసి పక్కన పెట్టించాం. అడగండి సార్ అన్నాం. వాళ్ళు అడిగే ప్రశ్నలు వేరుగా ఉంటాయి. అమ్మ నీకు ఇన్స్పిరేషన్ ఎవరు అని అడిగారు ఆ అమ్మాయిని. ఈ చదువు చదవడానికి నీ ఇన్స్పిరేషన్ ఎవరు అని అంటే అటు చూపించి మా అమ్మ అంది. అమ్మ మేమేం చదువుకోలేదు కదా, ఆమె గొప్ప సాధించలేదు కదా, ఆమెని ఎలా నువ్వు ఇన్స్పిరేషన్గా తీసుకున్నావంటే, నన్ను చదివించడానికి మా అమ్మ ఎంగిలి ఇస్త్రాకులు తీసుకొచ్చి ఆ జీవాలకు పెట్టి వాటి మీద వచ్చినటువంటి ఆదాయంతో మమ్మల్ని ఇంతటి విద్యావంతుల్ని చేసింది. ఆమె యొక్క కష్టాన్ని చూసి ఆ కష్టానికి ప్రతిఫలంగా నేను చదవాలి, అత్యున్నతమైనటువంటి స్థానానికి వెళ్ళాలి అనేటటువంటి కాన్సెప్ట్ తోటి మా అమ్మ ఫోటోని ఎదురుగా పెట్టుకొని నేను చదువుకున్నాను సార్. షీ ఈజ్ ద మోటివేటర్ ఆఫ్ మీ. నేను చెప్తే మీరు గొప్పోళ్ళు అవటం కాదు, మదర్ చెప్తే గొప్పోళ్ళు అవుతారు, మీరు చెప్తే గొప్పోళ్ళు అవుతారు. ఇప్పుడు ఆ పాప గెలిచిందా ఓడిందా? ఆ పాప మనసులో తల్లి నిలబడిందా పక్కకి వెళ్ళిపోయిందా? దెన్ సెకండ్ క్వశ్చన్ ఈజ్ కమింగ్ టు ఆస్క్, వేర్ ఈజ్ యువర్ ఫాదర్? తాగి పొరలాడుతున్నాడు. అక్కడ ఉన్నాడండి. మీ అమ్మకి ఎంతమంది పిల్లలు అన్నారు? 3 అండి అన్నారు. మేమిద్దరం ఆడపిల్లలం, 3వ పిల్లోడు అక్కడ పడుకొని ఉన్నాడండి అని అన్నారు. 3వ పిల్లోడు తాగి అక్కడ పడుకొని ఉన్నాడండి. ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ది చైల్డ్ టు మై మదర్. మాకు కూడా తండ్రి కంటే కూడా మా అన్నయ్యలాగానే మేము చూసుకుంటున్నాం, మా తోబుట్టులాగా చూసుకుంటున్నామని. ఆ తండ్రి ఇంత జరుగుతున్నా అక్కడ తాగి మైకంలో ఉండిపోయాడు. పిల్లల యొక్క ఎదుగుదలని గుర్తించలేనటువంటి స్టేజీలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి చెప్పింది ఏంటంటే, ఆయన కూడా మాలాగే ఒక పిల్లోడండి అని చెప్పింది.
కళ్ళంపటి నీళ్ళు రాక ఏమొస్తాయండి? పిల్లల ఎదుగుదల ఆ కష్టంలో నుంచి రావాలి మనం. సో మదర్ ఈజ్ ద మోటివేటర్. ఎవరో ఎక్కడో మోటివేషన్ తీసుకొని వాళ్ళు ఎదిగారు ఎలాగో రావాలి అనేది కాదు. మదర్ ఈజ్ ద మోటివేటర్, ఇస్ ద గ్రేట్ పర్సన్. అండ్ మీకు మన ముందే ఇప్పుడు ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారిని మనం ఉదాహరణగా తీసుకుంటే, అప్పుడు ట్రైన్లో పేపర్లు, న్యూస్ పేపర్లు ఇంటికాడ వేసేవాళ్ళు. ఆయన ఇసిరేస్తే అది ఎక్కడో పడేది కట్ట. పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ కట్టని తీసుకొచ్చి సంకలో పెట్టుకొని అన్ని ఇళ్ళు తిరిగి పేపర్ వేసినటువంటి మహానుభావుడు అబ్దుల్ కలాం గారు. రామేశ్వరం వారిది. అక్కడ గృహ నిర్మాణాలు ఎలా ఉంటాయంటే తడికెలు బొంగులతోటి, అంటే మనం బొంగులు పెరుగుతూ ఉంటాయి కదా, ఆ పెరిగినటువంటి వాటిల్లో సిల్ చేస్తారు. ఆ కొమ్మలు, చిన్న చిన్న కొమ్మలతోటి ఆ తడికలు నిర్మాణం చేసి దానిపైన ఎదురు ఆకుతోటి పాకలు వేసుకొని నివసిస్తారు. అది వాళ్ళ పాక. 5 పిల్లలు ఉన్నటువంటి అబ్దుల్ కలాం గారు అమ్మగారు తినటానికి ఏమి లేకపోతే రొట్టెలు చేసుకొని వేస్తున్నప్పుడు ఒక్కొక్కరికి 2 రొట్టెలు వస్తాయి. ఈ 5 రొళ్ళు 10, ఈమెకు ఒక 2, వాళ్ళ నాన్నగారికి ఒక 2, మొత్తం 14 రొట్టెలు వేసింది. వాళ్ళ నాన్నగారు తినేశారు, వీళ్ళు కూడా తినేశారు, 4. ఈ 2 రొట్టెలు తిన్నాడు అబ్దుల్ కలాం గారు. అమ్మ నాకు ఆకలేస్తుంది అన్నాడు. చూడండి ఏ స్థాయిలో ఉన్నారో పిల్లవాడు. అంటే తల్లి వెంటనే దాంట్లో నుంచి ఆ 2 రొట్టెలు కూడా అబ్దుల్ కలాం గారికి వేసింది. ఇట్స్ ఎ రియల్, నేను కథ చెప్పటం లేదు. నేను ఏది చెప్పినా నిజంగా జరిగిందే చెప్తాను. ఈ హాయిగా తిన్నాడు, బాగా టేస్ట్గా ఉన్నాయని. మరి తల్లి కడుపు నిండిందా, నిండలేదా? నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇప్పుడు మదర్స్ క్వశ్చన్ ఇది. కడుపు నిండిందా తల్లికి? పిల్లలు కడుపు నిండితే తల్లి కడుపు నిండినట్టే సామెత, కానీ కడుపు నిండదు కదా. ఆమె గ్లాస్ తీసుకొని కుండలో నుంచి మంచినీళ్ళు తీసుకొని కడుపు నిండా తాగేసి పిల్లల్ని ఒళ్ళో పెట్టుకొని పడుకుంది తల్లి. ప్రేమ అది చూశాడు అబ్దుల్ కలాం గారు. ఎప్పుడు తల్లి పెట్టిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఇంకోటి అదనంగా కూడా అడగలేదు తన జీవితంలో. ఉన్నత స్థానాలు కష్టపడి చదువుకున్నాడు. దిస్ ఈజ్ మై ఫ్యామిలీ పొజిషన్, నేను ఎదగాలి అనుకున్నాడు. ఏ మిసైల్ మ్యాన్, మనమందరం గౌరవించదగిన వ్యక్తిగా ఎదిగాడు. రాష్ట్రపతిగా వచ్చారు. ఒక బ్యాగ్ పట్టుకొని వెళ్ళాడు, 2 జతలు పట్టుకొని. మళ్ళీ బయటకు వచ్చాడు. వెళ్ళేటప్పుడు ఓ బండి గిళ్ళు లారీలు తీసుకొస్తామన్నారు. నాకేమున్నాయి నాన్న, 2 జతలు బట్టలు ఉన్నాయి, అవి తీసుకొని వచ్చా అన్నారు. పిల్లల్ని ఎడ్యుకేట్ చేయాలి, మోటివేట్ చేయాలనేటటువంటి కాన్సెప్ట్ తోటి ఎన్నో కాన్ఫరెన్స్లకు ఆయన అటెండ్ అయ్యి చివరిగా చెన్నైలో కాన్ఫరెన్స్లో ఇలాగే మాట్లాడుతూ ఒరిగిపోయినటువంటి మహానుభావుడు. గివ్ ఏ క్లాప్స్ టు హిమ్. అటువంటి పిల్లలను తయారు చేసింది ఎవరు? మదర్. ఇప్పుడు తల్లి గెలిచిందా, ఓడిందా? తల్లిని ఆదర్శంగా తీసుకున్నటువంటి అబ్దుల్ కలాం గారు గెలిచారా, ఓడిపోయారా? దట్స్ గాడ్. ఇప్పుడు వరకు మనం అన్నీ కూడా చాలా చక్కగా చెప్పుకున్నాం. తల్లి గెలిచింది. ఇప్పుడు అంటే ఎక్కువ టైం లేదు, పిల్లలు డ్యాన్స్లు వేయాలి కాబట్టి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్పాను. తర్వాత తల్లి ఓడిందా గెలిచిందో ఇప్పుడు మీరు నాకు చెప్పాలి. మొన్న మనం చూసాం, పేపర్లో మీరు చూసే ఉంటారు. 7 సంవత్సరాల బాలికని ఎదురింటి 30 సంవత్సరాలు 32 సంవత్సరాలు ఉన్నటువంటి ఒక వ్యక్తి ఆ అమ్మాయిని రేప్ చేసి నీళ్ల డ్రమ్ములో ముంచి చంపేశాడు. ఇప్పుడు వాడిని పెంచిన తల్లి గెలిచిందా, ఓడిందా? గెలిచిందా, ఓడిందా? ఇట్స్ ఎ బిగ్ వాయిస్, యు హావ్ టు సే. ఓడిపోయింది. అంటే సమాజంలోకి తన బిడ్డని సరిగా పెంచలేనటువంటి పరిస్థితుల్లో బయటకు పంపిస్తే, ఇప్పుడు చెప్పినటువంటి వాళ్ళు అబ్దుల్ కలాం గారితో పోటీగా ఆ అమ్మాయి అక్కడ పందుల పెంపకంలో పెరిగి డాక్టర్ అయింది. రెండో అమ్మాయి IAS అయింది. ఇవాళ వాళ్ళ కుటుంబం ఏంటంటే అమ్మని కూర్చోబెట్టి, నాన్న కూర్చోబెట్టి సేవ చేస్తూ ఉన్నారు. హాస్టల్లో జాయిన్ చేయలేదా పోతిరెడ్డి గారు చెప్పినట్టుగా వాళ్ళకి సేవ చేస్తున్నారు. తల్లి ప్రేమను చూరగొంటున్నారు, తండ్రి ప్రేమను చూరగొంటున్నారు. సమాజంలో అద్భుతమైనటువంటి విలువలతోటి వాళ్ళు జీవిస్తున్నారు. వాళ్ళు గెలిచారా, ఓడారా? చెప్పట్లే. మరి ఇక్కడ ఈ మదర్ పెంచినటువంటి ఆ పిల్లవాడు
ఆ వ్యక్తి పోయి ఒక 7 సంవత్సరాల పసిగుడ్డుని అలాంటి సిట్యుయేషన్ రావడానికి కారణం ఏంటనేది ఒకసారి ఆలోచిస్తే, ఆ యొక్క బాణము అవ్వచ్చు, కత్తి అవ్వచ్చు, తుపాకీ కావచ్చు, ఎవరి చేతిలో ఉందంటే మీ చేతిలోనే ఉంది, తల్లిదండ్రుల చేతులు. దట్ ఈజ్ సెల్ ఫోన్. మీరందరూ కూడా సెల్ ఫోన్ ఇచ్చి మన పిల్లోడు ఏం చూస్తున్నాడో చెప్పలేని స్థితిలో, చూడలేని స్థితిలో వాడు ఒక సెల్ ఫోన్, మనం ఒక సెల్ ఫోన్, నాన్న ఒక సెల్ ఫోన్, అమ్మ ఒక సెల్ ఫోన్, అబ్బాయి ఒక సెల్ ఫోన్. దిస్ ఈజ్ ద నవ్ ఏ డేస్ సిస్టమ్. ఒక తండ్రికి 3 ఆడపిల్లలు, ఎంతో అద్భుతంగా పెంచుకున్నాడు, బాగా చదివించుకోవాలనుకున్నాడు, హాస్టల్లో జాయిన్ చేశాడు, కమ్యూనికేట్ చేసుకుంటానికి, వాళ్ళతో ప్రేమగా మాట్లాడటానికి 3 సెల్ ఫోన్లు కొనిచ్చాడు. వాళ్ళు చావటానికి మార్గాన్ని సూచించాడు. 3 సెల్ ఫోన్లు. ఎడిక్ట్ అయిపోయారు, గేమ్స్కి ఎడిక్ట్ అయిపోయారు, రకరకాలుగా ఎడిక్ట్ అయిపోయారు. ఆఖరికి వాళ్ళల్లో ఉన్నటువంటి దాన్ని తట్టుకోలేక 5 అంతస్తుల భవనం మీద నుంచి అక్కాజెల్లెలు 3 కింద పడిపోయి ప్రాణం తీసుకున్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లి తండ్రి గెలిచారా, ఓడిపోయారా? వాళ్ళు ఓడిపోయారు. బికాస్ ప్రాపర్లీ వీఆర్ నాట్ వాచింగ్ అవర్ చిల్డ్రన్. మీ అబ్బాయి మీ ఇంట్లోకి వస్తున్నాడు, మీ అమ్మాయి మీ ఇంట్లోకి వస్తుంది. ఇవాళ ఎలా ఉన్నారు, రేపు ఎలా ఉన్నాడు, రోజులో ఏం మార్పు వస్తుంది, శరీరంలో ఏం మార్పు వస్తుంది, కళ్ళల్లో ఏం మార్పు వస్తుంది, చూపులో ఏం మార్పు వస్తుంది, ఎక్కడికి వెళ్తున్నాడు, ఎటు నుంచి వస్తున్నాడు చూసుకోలేనటువంటి స్థితిలో మీరున్నారు. ఇంకా మిగలగెళ్ళింది మీకు ఒకటి ఏంటంటే, ఇక్కడికి వచ్చేసి చాలా తేలిగ్గా కనబడతారు శ్రీనివాసరెడ్డి గారు. ఏమంటే మా వాడికి చదువు రావట్లేదు సార్, డబ్బులు అయితే అడుగుతున్నారు, ఇందాక కూడా అడిగారు, ఫీజులు చెల్లించండి అని. ద మనీ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, బట్ టైమ్ ఈజ్ ద వాల్యూ. టైమ్ ఈజ్ వెరీ వాల్యుబుల్. చాలా అద్భుతంగా చెప్పారు ఇందాక మాస్టర్ గారు పూర్వ విద్యార్థుల గురించి. హౌ టు దే రీచ్ దేర్ గోల్. ఇన్ ఏ గుడ్ పొజిషన్ దే ఆర్ స్టాండింగ్, బట్ దే ఆర్ లెర్నింగ్ ఎడ్యుకేషన్ ఇన్ దిస్ విలేజ్, ఇన్ దిస్ స్కూల్. ఇవాళ గర్వంగా మనం ఎందుకు చెప్పుకోగలుగుతున్నామనంటే, మాకు మిగిలే సంతోషం అదే. మీరు ఇచ్చిన డబ్బంతా కూడా ఎప్పుడు ఖర్చు అయిపోద్దో తెలియదు. అలా బ్రతుకుతున్నాము అని అంటే, పిల్లలతోటి మేము గడిపేటటువంటి టైం మోర్ దెన్ ద పేరెంట్స్. మీరందరు తల్లిదండ్రులు అంతసేపు గడపలేరు మీ పిల్లలతోటి. ఒక్కరోజు మేము సెలవిస్తే యుద్ధం బయలుదేరుతుంది ఇంట్లో. ఎన్నిసార్లు కొడతారో. మేము ఒక దెబ్బ ఇస్తే మాత్రం, ఏమయ్యా పంతులు ఏంది నీ వ్యవహారం, డబ్బులు కట్టి నిన్ను ఎందుకు పంపించాను ఇక్కడికి మా వాడిని, నువ్వు కొడతావనా, ఈ క్వశ్చన్ చేస్తా. మీరు కొడితే ఎందుకు కొట్టారు, ఆ పనిష్మెంట్ ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది మీరు అని చూస్తే, బట్ ఈజ్ డూయింగ్ వెరీ నాయిస్ ఇన్ యువర్ హౌస్, బట్ ఈజ్ నాట్ పర్ఫెక్ట్లీ స్టేయింగ్ ఇన్ దేర్ హౌస్. ఇది కాదు, మీ తప్పు కళ్ళంపట కనబడుతుంది కాబట్టి యు ఆర్ గోయింగ్ టు గివ్ ద పనిష్మెంట్. ఇక్కడ విద్యను అభ్యసిస్తున్నారు పిల్లలకి, వీళ్ళు సరైన మార్గంలో లేరు, తప్పుడు మార్గంలో వెళుతున్నప్పుడు ఉపాధ్యాయుడు ఏదైనా దండించినప్పుడు, పిల్లవాడి ఇంటికి వచ్చినప్పుడు యు ఆర్ డూయింగ్ మిస్టేక్, తప్పు చేశావు, ఇంకోసారి అలాంటి పనిష్మెంట్ తెచ్చుకోవద్దు అని చెప్పండి. తేలిగ్గా ఫీజు కట్టాం కదా అని సార్ దగ్గరికి వచ్చి నీ ఎవరం తేలుస్తాను, సెంటర్కి రా అంటే ఏమొస్తాం, సెంటర్కి వస్తాం. కొట్టగలుగుతారా మమ్మల్ని మీరు, చెయ్యేసుకోగలుగుతారా? కొట్టలేరు. అంటే మేమే పెద్ద రౌడీలమే కాదు, బట్ మాకు రెస్పెక్ట్ ఉంటుంది టీచర్ అనేది. ఐఎమ్ సేవింగ్ వన్ ఎగ్జాంపుల్. ఇది చెప్పేటప్పుడు మా కళ్ళంపటి నీళ్ళు వస్తాయి. ఇట్స్ రీసెంట్లీ 1 month బ్యాక్ నేను కొద్దిగా దూరం వెళ్ళాల్సి స్కూటర్ మీద వెళ్తూ ఉన్నాను. సర్వీస్ రోడ్లో వెళ్తున్నాం. మెయిన్ రోడ్ అక్కడ మాకు దగ్గరలో కాజా చెన్నకాక అని మా విలేజ్, అక్కడ చెన్నకాక అని పశ్చిమ బైపాస్ వస్తుంది కాబట్టి ఆ రోడ్ రిపేర్ జరుగుతున్నప్పుడు డైవర్షన్ ఇచ్చారు. నేను వెళ్తా ఉన్నా స్కూటర్ వేసుకొని, జిల్లా కలెక్టర్ అని ఒక బోర్డుతోటి కారు వస్తుంది. అబ్బాయి జాగ్రత్తగా వినాలి ఇక్కడ మీరు స్టూడెంట్స్. వాట్ వీ వాంట్ ఫ్రమ్ ది స్టూడెంట్స్. మీరు ఇచ్చే ఫీజు ఎప్పుడు మేము అడగం. దాంట్లో కలెక్టర్ గారు వెళ్తున్నారు, నేను ఆయన క్రాస్ చేసి, నన్ను క్రాస్ చేసి వెళ్ళిపోయింది. ఆ కలెక్టర్ గారు చూసుకుంటూ వెళ్తున్నాడు. ఎవరో ఏముందో ఆయన చూస్తున్నాడు, బండి మీద వెళ్తున్నాడు అనుకుని నేను హెల్మెట్ పెట్టుకొని ఉన్నాను, నా మొహం కూడా కనపడదు. వెనక్కి వెళ్ళిన తర్వాత నా వీపు చూశాడు సార్. అమ్మ ఇది కృష్ణ సార్ రా అనుకొని కారు వెనక్కి తిరిగిందండి. వెనక్కి తిరిగి నా స్కూటర్ తీసుకొచ్చి అడ్డం పెట్టేశాడు. కారులో నుంచి వాళ్ళ భార్య, వాళ్ళ పిల్లవాడు, ఆయన. సర్వీస్ రోడ్లో ఉన్నామండి, మేము రోడ్లో ఉన్నామండి, మెయిన్ రోడ్ అది. రోడ్
ఎంతోమంది వెళ్తూ ఉంటాయి, వెహికల్స్ వస్తూ ఉంటాయి. కలెక్టర్ కారు భార్యని తీసుకొచ్చి, నేను ఎప్పుడూ చెప్తాను మా సారు, నేను ఇవాళ కలెక్టర్ అవ్వడానికి కారణం ఇదే అని, ఆ పిల్లవాడిని ముందు తీసుకొచ్చి కళ్ళకి నమస్కారం పెట్టి వీళ్ళిద్దరు నమస్కారం పెట్టారు. కలెక్టర్ గారండి, మనం వెళ్ళటానికి టైం దొరకదు. రోడ్డు మీద పిల్లలు మాకు అంతకంటే ఇచ్చే గౌరవం ఏం కావాలండి? మా పిల్లలు ఎదుగుదలలో ఉంటే చూడ, అటువంటి కోరికలు కోరుకొని ఆ పిల్లల్ని రాత్రి పగలు కష్టపడి, ద హోల్ ఫ్యామిలీ ఆఫ్ ద శ్రీనివాసరెడ్డి సార్, వారి వైఫ్, వారి చిల్డ్రన్ అండ్ సార్ ఈజ్ ఆల్సో వర్కింగ్ ఫర్ యువర్ చిల్డ్రన్. మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు వాళ్ళు చేయికి ఏం చేస్తారండి? అందరికీ ఇస్తున్నారు. పెద్ద పెద్ద కార్పొరేట్ స్కూల్స్లో కూడా మీరు డబ్బులు ఇంకా ఎక్కువ కడుతున్నారు. మీరు వెళ్తే కలవాలంటే కష్టం, దగ్గర కూడా రానిరు. సార్ చెప్పారు ఇందాక, క్లాస్ దగ్గరికి వెళ్తున్నారండి టీచర్స్ ఉన్నప్పుడు ఆ టీచర్తో మాట్లాడని పేరెంట్స్. వెరీ 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 బ్లండర్ మిస్టేక్, అది పెద్ద తప్పు. మేము ఇక్కడ చెప్పేటప్పుడు చిన్న డిస్టర్బెన్స్ వస్తే, పాఠం చెప్పేటప్పుడు మేమేదో ఒక వేలో వెళ్ళిపోతూ ఉంటాం. ఆ వేలో వెళ్ళేటప్పుడు మీరు వెళ్ళగానే మీ వెంక చూస్తారు, పిల్లలందరూ చూస్తారు, అది ఎడిపోద్దో తెలియదు. మీరు వచ్చినప్పుడు గౌరవించాలి కాబట్టి ఆయన బయటకు వస్తారు, పిల్లలందరూ డిస్టర్బ్ అవుతారు. మీకు ఒక ప్రత్యేకమైన స్థలం ఉన్నది, ఆఫీస్, అక్కడికి రండి, వాళ్ళని కలవండి. ఆ తర్వాత ఇంకా మాట్లాడాలి మీ పిల్లలు టీచర్ ముందర అనుకుంటే, వాళ్ళు మంచి టైంలో తీసుకొచ్చి కాల్ చేస్తారు. 4 o'clock అనౌన్స్ చేశారు ఆల్రెడీ సార్. అటువంటి సమయాల్లో మాత్రమే కలవండి. గేట్ దాటి లోపలికి కూడా రానివ్వం మేము. సార్ మిమ్మల్ని రాణిస్తున్నాడు మీ మీద గౌరవంతో. అంటే నేను గౌరవం లేదన్న పేరెంట్స్ని, వాళ్ళు వచ్చి మమ్మల్ని ఎందుకు డిస్టర్బ్ చేయటం? మీకు ఏదైనా ఉంటే సాయంత్రం రండి సార్ అంటాం, సాయంత్రం వస్తారు తప్పనిసరిగా. ఇది మీరు వారికి సహకరించాలి. సో ఇది కాకుండా ఇంకొక చిన్న విషయాన్ని మీ ముందు ఉంచి తర్వాత మరి నా ఉపన్యాసం బాగా ఎక్కువైపోతుంది కాబట్టి, మదర్, తల్లి యొక్క పాత్ర, తండ్రి యొక్క పాత్ర సంబంధించి వెంకటేశ్వరరావు సారు చాలా అద్భుతంగా ఇక్కడ తండ్రిని ఏ విధంగా కష్టపడతాడు, పిల్లవాడికి ఎంత సౌకర్యవంతమైనటువంటి జీవితం ఇవ్వడానికి తల్లిదండ్రి ఎంత కష్టపడతారనేటటువంటి లైఫ్ని అంతా కూడా ఒక చిన్న పాట రూపంలో మనకి అద్భుతంగా శ్రావ్యమైన కంఠంతో వినిపించినటువంటి బయాలజీ చెప్పేటటువంటి వెంకటేశ్వరరావు మాస్టర్ గారికి ఒక్కసారి మనం అందరం కూడా 2 చేతులతోటి కరతలాల ధ్వనుల మధ్యన చప్పట్లతోటి వారిని అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకంటే అలాంటి ఉపాధ్యాయులు ఉంటే ఒళ్ళు గగురు పడుతుందండి మాకు. సో ఎడ్యుకేషన్ అనేది పెద్ద సమస్య కదండి. పుస్తకం తీసి చదవడం ఎంతసేపు అండి? 1 గంట చదివితే 4 ప్రశ్నలు, మొత్తం 15 ప్రశ్నలు సబ్జెక్టులు చదివితే ఈజ్ గాట్ 60% ఆఫ్ ది మార్క్స్ ఇన్ ఆల్ ఎగ్జామినేషన్స్. కానీ డిసిప్లిన్ కావాలి. సొసైటీలో ఏ విధంగా ఉండాలి అనే దానికి నిదర్శనంగా దే కెన్ గివ్ ద స్పీచ్ వెరీ నైస్లీ అండ్ వెరీ నైస్ స్లాంగ్, గుడ్ స్లాంగ్, అది కావాలి. మాట్లాడటం కావాలి. మీకు మైక్ ఇస్తాం, మాట్లాడండి. ఒక ఎవరైనా సరే, ఎవరు మాట్లాడతారు చేతులు ఎత్తండి సార్, మీ అభిప్రాయాలు ఏమన్నా చెప్తే నేను ఐఎమ్ రెడీ టు క్లియర్ యువర్ డౌట్స్. మీకు భయం మైక్ పట్టుకొని చెప్పాలండి. అక్కడ చెయ్యెత్తున్నారు, రావచ్చు సార్, మాట్లాడచ్చు. కానీ చిన్న పిల్లలు ఇలా మైక్ పెట్టుకొని ఇక్కడ మాట్లాడుతున్నారంటే రేపు సమాజంలో, సంఘంలో ఎక్స్ప్రెషన్స్ ఉండాలి, దాని మీదే జాబ్స్ వస్తాయి. చెప్పాల్సినటువంటి విషయాన్ని చక్కగా కంక్లూజన్ చేసి చెప్పుకుంటూ రావాలి. ద ట్రైనింగ్ దే ఆర్ గివింగ్ హియర్ ఓన్లీ. ఇంటర్మీడియట్లో ఎవరెవరు, డిగ్రీలో ఎవరు ఇవ్వరు. ఎక్కడ నేర్చుకుంటారు అంటే ప్రాథమిక విద్యా కేంద్రం, ఫౌండేషన్ కోర్స్ అప్ టు 10th క్లాస్ వరకు ఉన్నటువంటి పాఠశాలలో. ఎంత బాధ్యత ఉంటుంది ఇక్కడ అనేది చూస్తే, ఇంత పల్లెటూరులో, ఇంత స్థలంలో మంచి వాతావరణం, అద్భుతంగా సార్ చెప్పారు. బెంచీలు వేశారు, నేను చాలా ఆశ్చర్యపోయాను. సార్ ఈ బెంచీలు ఏందన్నా? 10th క్లాస్ వాళ్ళు అక్కడ కూర్చొని చదువుకుంటారు సార్, వాళ్ళకి లైటింగ్ ఏర్పాటు చేశాను, మంచి వాతావరణం వాళ్ళకి. ఎందుకంటే ఏం కావాలండి? బాత్రూములకు వెళ్ళడానికి ఇబ్బంది. నేను ఒకసారి పిల్లలందరికీ, ఎక్కువగా ఆడపిల్లలకి యూరినల్ బ్లైడర్లో ఇన్ఫెక్షన్ వచ్చింది. అప్పుడు ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఎందుకు ఆ పిల్లలకి ఈ పాస్ పోసుకునేటటువంటి బ్లైడర్ ఉంటుంది, 250 ml ఉంటుంది దాని కెపాసిటీ. అది నిండితే బయటికి వెళ్ళకపోతే మనం కష్టపడాల్సి వస్తుంది, దాంట్లో ఇన్ఫెక్షన్ వస్తుంది. వాట్ ఈస్ ద రీజన్ అనుకున్నప్పుడు ఒక కమిటీ వేశారు. నా అదృష్టవశాత్తు ఆ కమిటీలోకి నన్ను కూడా పంపించారు. మేము వెళ్ళి చూస్తే మాకు తెలిసిన విషయాలు ఆశ్చర్యపోయాము, ఒళ్ళు గగురు పొడిచింది. కార్పొరేట్ స్కూల్స్లో
పెద్ద పెద్ద బిల్డింగులు ఉంటాయి, అక్కడ ఎవరో కనపడరు, ఒక బాత్రూమ్ ఉంటుంది, ఒక 200 మంది నుంచుంటారు ఆ బాత్రూంలో. ఈ ఆడపిల్లలు సిగ్గుపడి ఆ పాస్కి అంత లైన్లో నుంచొని వెళ్ళాలంటే కష్టం కాబట్టి నీళ్లు తాగడం మానేశారు. లోపల సరైన వాటర్ పాకపోతే ఇన్ఫెక్షన్ అటాక్ అవుతుంది, ఆ యూరినల్ బయటికి వెళ్ళవు, ఆపుకున్నారు వాళ్ళు. ఇలాంటి చాలా కఠోరమైనటువంటి నిజాలు బయటపడ్డాయి కార్పొరేట్ స్కూల్స్లో నుంచి. ఇక్కడ మీకు బ్రహ్మాండమైన టాయిలెట్స్ ఉంటుంది, మంచి క్లైమేట్, ఆక్సిజనే లేదు. ఢిల్లీలో మొత్తం సెలవులు ఇస్తున్నారు, వాతావరణంగా సాంద్రత పెరిగిపోయింది, పొల్యూటెడ్ అయిపోయింది. మనం రోజు న్యూస్లో చూస్తూనే ఉన్నాం. ఇక్కడ ఇవ్వమనండి మీ పత్తిపాడులో, కానీ ఈ స్కూల్లో ఇవ్వమనండి అలాంటిది అంటానికి కూడా అవకాశం ఉండదు. బికాస్ దే ఆర్ ప్రొవైడింగ్ వెరీ నైస్ క్లైమేట్. ఇక్కడ గ్రీనరీ కనబడుతుంది, మంచి క్లైమేట్, ప్లేయింగ్ ఫిజికల్లీ ద సౌండ్ బాడీ అండ్ సౌండ్ మైండ్. మీరు వినరని కూడా చాలా తెలుసు. అందుకనే వేమారెడ్డి గారు ఒక ఆయన ఉన్నాడు, చాలా అద్భుతమైనటువంటి పద్యాలు పాడుకున్నాడు. ఓ చిన్నది, ఉప్పు కర్పూరం 2 కూడా ఒకేలాగా ఉంటాయి, చూస్తే మనుషులు వేరువేరుగా ఉంటారయ్యా, పురుషులందు పుణ్య పురుషులు వేరయ్యా అని ఎవరికి చెప్తున్నాడు? ఆయనకే చెప్పుకున్నాడు. విశ్వదాభిరామ వినురవేమ. ఇప్పుడు నేను చెప్పింది మీరు వింటే సంతోషం, లేకపోతే ఆ యశోదాభిరామ బదులుగా కృష్ణారావు మాస్టారు నీది నువ్వే వినయ్య అనేది కాదు. ఎస్, ఆయన తను చెప్పుకుంటూ మనకి నగ్న సత్యాలన్నీ చెప్పినటువంటి వాడు, చాలా సులభమైనటువంటి శైలిలో రాసినటువంటి వాడు. ఇలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. వెరీ సింపుల్ అండి, భాష మీద ఎంత ఉంటుంది. మనం చెప్తాం రోజు పిల్లలకి, ఇక్కడ మాస్టర్ ప్రేయర్లో పెట్టారో లేదో తెలియదు కానీ, శుక్లాం వరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వ విఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం పాస్మహే. మీలో ఏమి చలనం లేదు, ఆయన ఏదో పాడుతున్నారు అనుకుంటున్నారు. ఓం శుక్లాం వరదరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఝాయే సర్వవిఘ్నోపశాంతయే అగజాన పద్మార్కం గజాన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. గుండ్రంగా తిరగండమ్మా, ఒక 10 రూపాయలు దక్షిణ ఇయ్యండమ్మా, ఆడ కొబ్బరికాయ కొట్టండమ్మా, చెప్పినట్టుగా చేస్తాం గుళ్ళోకి వెళ్ళి. బట్ ద సేమ్ శ్లోకం అక్కడ చెప్పింది ఆయన అదే, ఇక్కడ చెప్పింది ఇదే. బట్ స్లాంగ్ ఈజ్ డిఫరెంట్, లాంగ్వేజ్ ఈజ్ డిఫరెంట్. పిల్లలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, వాళ్ళ దగ్గర గ్రహణ శక్తి ఎక్కువగా ఉంటుంది. వీ హ్యావ్ టు స్పోక్. వాళ్ళతో మాట్లాడేటప్పుడు, స్పీచ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా మంచి భాషను మాట్లాడండి. దట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. చిన్న చూడండి పద్యంలో ఎంత వేరియేషన్ ఉంది. ఇంకో పద్యం చెప్పి మానేస్తాను, మిమ్మల్ని ఇబ్బంది పెట్టండి. చదువుకి ఎంత ప్రాధాన్యత ఉంటుంది అనే దాని మీద ఇందాక మాస్టర్ గారు చెప్పారు. 10th క్లాస్ తప్పి ఒక సాఫ్ట్వేర్ డిజైనర్గా వెళ్ళిపోయాడు గుడివాడ దగ్గర నుంచి ఒక స్టూడెంట్ అన్నాడు. ఆయన ఎక్కడ పుట్టాడు? గుడివాడలో, ఓ పల్లెటూరు, అది కూడా అది ఒక పట్టణం, ఇలాగే మీ పత్తిపాడులాగా. అక్కడ పుట్టిన ఆయన అమెరికాలో ఏంటండి డిజైన్ చేసేది? దానికి ఒక రీజన్ ఉన్నది, మన శాస్త్రాలు చెప్తున్నాయి. దీని ముందర మనం చెప్పుకునేది ఒక చిన్న శ్లోకం. స్వగృహే పూజ్యతే మూర్ఖః స్వగ్రామే పూజ్యతే ప్రభుః స్వదేశే పూజ్యతే రాజాం విద్వాన్ సర్వత్రా పూజ్యతే స్వగృహే పూజ్యతే మూర్ఖః. ఇంట్లో తండ్రి ఎలా ప్రవర్తిస్తే అలాగే ఉంటుంది. ఆ ఇంట్లో తప్ప పక్క ఇంట్లోకి వెళ్ళి నా పెత్తనం చలాయిస్తానంటే దే ఆర్ నాట్ యాక్సెప్ట్. ఎవరో ఒప్పుకోరు, నీ ఇంట్లో చూసుకోమంటారు. ఇంట్లో మాత్రమే లభిస్తుంది. స్వగ్రామే పూజ్యతే ప్రభుః. ఇంట్లో ఒక ఊరు, మనకి ఒక సామెత ఉంది, ఒక ఊరు మున్సిపల్ గారు ఇంకో ఊరు వెళ్తే ఎట్టండి అని. ఆ ఊరిలో ఆయన గౌరవించబడతాడు కానీ పక్క గ్రామంలోకి వెళ్ళినప్పుడు గౌరవించబడాడు. స్వదేశే పూజ్యతే రాజాం. స్టేజీ పెంచండి, పైకి వెళ్ళిపోయాడు. రాజుగారు ఆ రాజ్యానికే రాజు, అక్కడే గౌరవించబడతాడు. బయటికి వెళితే గౌరవించబడు, పక్క రాజ్యం వెళ్తే ఆ రాజుగారిని గౌరవిస్తారు. బట్ వీటన్నిటికీ దూరంగా విద్వాన్ సర్వత్రా పూజ్యతే. విద్యావంతుడైనటువంటి వాడు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తన యొక్క టాలెంట్ ఉంటే అద్భుతంగా గౌరవించబడతాడు. నీరాజనాలు అందుకుంటానికి నిదర్శనమే ఆ గుడివాడ నుంచి వెళ్ళినటువంటి స్టూడెంట్. అక్కడికి వెళ్ళి యూ హ్యావ్ టు కంపారిజన్ విత్ వాట్ ఇంప్రూవ్మెంట్ దే ఆర్ గెటింగ్ ఇన్ ఇండియాస్ పీపుల్స్. భారతదేశంలో మనం పుట్టడం చాలా గొప్పవాళ్ళం. ఈ గడ్డ చాలా మంచిది.
ఈ గడ్డ మీద మనం పుట్టామంటే మన సంస్కారం, మన సంస్కృతి ఎంతో గొప్పగా ఉంటుంది. సెల్ ఫోన్లు పట్టుకొని దూరంగా ఆ పిచ్చి సంస్కృతిని మీరు తీసుకురాకుండా, పిచ్చిగా మీ పిల్లల్ని తయారు చేయకోకుండా చూసుకోండి. ద లాస్ట్ 3 స్టేజెస్ ఆర్ దేర్. ఇది మీరు జాగ్రత్తగా వినాల్సిన పరిస్థితి. మీరు సెల్ ఫోన్ ఇస్తే పిల్లవాడు న్యూడ్ పిక్చర్స్ అంటే బట్టలు లేని సినిమాలు చూసినప్పుడు ఆ తర్వాత వాడిలో ఉన్నటువంటి ఉద్రేకాన్ని మాటల ద్వారా, బూతుల ద్వారా ఒక యాప్ క్రియేట్ చేస్తారు మన శరీర భాగాల్లో ఉన్నటువంటి వాటిని తీసి. ఇది కరెక్ట్ అండి. నేను చెప్తున్నది ఏంటంటే, వీఆర్ డిస్కసింగ్ అబౌట్ దిస్ సిట్యుయేషన్ విత్ ఎ గ్రేట్ సైకాలజిస్ట్ తోటి మేము మాట్లాడేదాం. ఏంటి పరిస్థితి అంటే, ఫస్ట్ స్టేజ్ వాడు చూడటం ప్రారంభం చేసిందా బూతులు మాట్లాడతాడు, పచ్చి బూతులు మాట్లాడుతూ ఉంటాడు పిల్లోడి ఇంట్లో. తల్లిదండ్రులారా గమనించండి, ఎందుకు మాట్లాడుతున్నాడు వాడని చూస్తే ఈజ్ ఇన్ ఫస్ట్ స్టేజ్. ద సెకండ్ స్టేజ్ ఈజ్ ఎంజాయింగ్ టు టచ్ ద బాడీ ఆఫ్ ది లేడీస్. అమ్మ లేదు, అక్క లేదు, చెల్లి లేదు. నా స్వయంగా నేను చూశాను. ఒక పిల్లవాడు 2వ స్టేజిలోకి వచ్చాడు, 10th క్లాస్ చదువుతున్నాడు. ఇంటికి వెళ్ళి అమ్మ నాకు ఒళ్ళో పడుకోవాలని ఉంటుందమ్మా అని ఒళ్ళో పడుకొని, నేను ఇక్కడే ఈ పాలు తాగి బతికానా, చిన్న తాంటి అన్నీ కూడా గుర్తు చేసుకున్నాడు. బట్ ఈస్ టచింగ్ దట్. ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి చూడండి. అది ప్రేమతోట కాదు, కామంతో. 2 అక్కలు ఉన్నారు వాడికి. వాళ్ళని నేను అంటుకుంటాను పరిగెత్తండి అక్క అని టచ్ చేయని కూడని చోట టచ్ చేసుకుంటూ వచ్చాడు. వాడిని చూసిన తర్వాత నాకు డౌట్ వచ్చి ఆ పేరెంట్స్ని పిలిచి, మీ పిల్లవాడి ఇంటి దగ్గర ఈ విధంగా ఏం చేస్తానంటే చెప్పి, నేను తర్వాత దాని అర్థం చెప్తే కష్టం అనిపించారు. దిస్ ఈజ్ సెకండ్ స్టేజ్. మీ ఇంట్లో మిమ్మల్ని మీ పిల్లవాడు టచ్ చేయని కూడా చోట టచ్ చేస్తారు. దట్ ఈస్ ద సెకండ్ స్టేజ్. ద థర్డ్ స్టేజ్ యూ హ్యావ్ టు టేక్ ద ఎగ్జాంపుల్. 30 సంవత్సరాల పిల్లోడు 7 సంవత్సరాల అమ్మాయిని రేప్ చేశాడు. 70 సంవత్సరాల ముసల్మాన్ ఒకడు 20 సంవత్సరాల వాడు రేప్ చేశారు. ఇవన్నీ మీరు పేపర్లో చదివారు, టీవీల్లో చూశారు. దట్ ఈస్ ద థర్డ్ స్టేజ్. ఒక ఉన్మాదిగా సమాజంలోకి మీ పిల్లల్ని పంపిస్తారా సెల్ ఫోన్ ఇచ్చి? ఒక గొప్పవాడిగా అబ్దుల్ కలాం లాగా, ఆ గుడివాడ నుంచి వెళ్ళిపోయినటువంటి మహానుభావుడిలాగా మీ పిల్లల్ని తయారు చేసుకుంటారు. ద ఫైనల్ డెసిషన్. సో వాళ్ళ జీవితం మీ చేతిలో ఉన్నది, సహకరించండి. ఒక వ్యవస్థ నడపాలంటే ఆర్థిక పరిస్థితులు చాలా అవసరం. మీ కుటుంబం నడవాలంటే ఎంత అవసరమో డబ్బు. ఒక కుటుంబంలో ఇంత పెద్ద కుటుంబాన్ని నడుపుతున్నటువంటి శ్రీనివాసరెడ్డి గారికి ఆర్థిక స్థితిగతులు ఎంత అవసరమవుతాయో ఒక చూడండి. మీరు చెల్లించాల్సినటువంటి ఆ చిన్న ఫీజుని సాధ్యమైనంత వరకు విడతల వారీగానైనా డిసెంబర్ జనవరి లోపు కట్టితే వారికి అది ఉపయుక్తంగా ఉంటుంది. మీ పిల్లల మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నేను చెప్పకూడదు, కానీ మీకు చెప్పాల్సిన పరిస్థితి సార్ ఇందాక చెప్తుంటే అన్నారు. దట్స్ వై ఐఎమ్ గివింగ్ ద హింట్స్ హౌ టు అనేది. మా అమ్మగారు 2 గేదెలు, మా నాన్నగారు లారీ డ్రైవర్. మా కుటుంబం మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు అన్ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. ఆ 2 గేదెల్లో ఒక గేదె పాలు మేము తాగేసేవాళ్ళం. మేము 3 మగ పిల్ల, ఒక ఆడపిల్ల. మాకు మా అమ్మగారు పాలు పోసి తాగిచ్చేది. పెరుగు, మిగడ పెరుగులు ఇవన్నీ మామూలే, మీరు కూడా ఇస్తారు. లారీ డ్రైవర్గా చేసి మా నాన్నగారు డబ్బులు తీసుకొచ్చి ఇస్తే మేమందరం పెద్ద చదువులు చదువుకున్నాం. చాలా అద్భుతంగా చదువుకున్నాం. ఇవాళ గుడ్ ఫ్యామిలీ, ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. మా పిల్లల్ని ఇంకా ఉన్నతమైన చదువులు చదివించుకున్నాం. సో హైయర్ ఎడ్యుకేషన్ వచ్చింది. ఇప్పుడు హైలీ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ అయిపోయింది. చూడండి, అది ఎవరి చేతిలో ఉన్నది? మా అమ్మ చేతిలో ఉన్నది. మా అమ్మగారు కోరితే పల్లెటూరులో పిల్లలకి చదువు చెప్పరా, ఆ ఉద్యోగం ఎందుకని వస్తే ఆ ఉద్యోగం రిజైన్ చేసి ఇక్కడికి వచ్చి, మా అమ్మగారి పేరు శాంత, విశ్వశాంతి హై స్కూల్, దాంట్లో శాంత ఉంటుంది. ఈరోజు కూడా అమ్మకి దండం పెట్టి వస్తాను. ఆమె ఎప్పుడో పోయింది, 20 సంవత్సరాల క్రితమే కాలం చేసి వెళ్ళినా. ఆమె ఫోటోకి నమస్కారం చేసి నాన్నకి అమ్మకి నమస్కారం చేస్తేనే బయటకు వస్తాం. బట్ నేను ఏదన్నా చెప్పాలి అని అంటే పిల్లవాడు నేనేం చేస్తున్నానో చూడాలి. ఒకవేళ మీరు చూయించేటప్పుడు టీచర్కి, ఉపాధ్యాయుడికి, లేకపోతే ప్రిన్సిపాల్కి నువ్వు తప్పు చేస్తున్నావు అనేటప్పుడు నీలో 3 తప్పులను సరిదిద్దుకోండి. ఫస్ట్ మీ పిల్లవాడు ఏం తప్పు చేస్తున్నాడో చూడండి. యూ హ్యావ్ టు రెక్టిఫై దట్ మిస్టేక్. దెన్ యూ హ్యావ్ టు కమ్ అండ్ ఆస్క్ ద ప్రిన్సిపల్ అండ్ ఆస్క్ ద క్వశ్చన్ టు ది టీచర్స్ అండ్ దే విల్ క్లారిఫై డౌట్. చూడండి సార్, ఎవరు ఉండరు, తల్లిదండ్రులేనండి. వాళ్ళు లేకపోతే మనం ఎక్కడున్నామండి?
సో ఎనీహౌ ఏదన్నా కోఆపరేషన్ ఎలా ఉండాలో ఒక మాట చెప్పేసి ఆపేస్తాను. ఆపుతాను అడిగినా ఆపటం లేదు. మనకి ఎన్ని చేతులు ఉన్నాయి సార్? రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ అంటారండి. అంటే కుడి చెయ్యి ఎడమ చెయ్యి. కుడి చెయ్యి అందరికి ఉంది కదా, ఒకసారి పైకి లేపండి సార్. అందరు 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 ఆల్ మెంబర్స్ నా మాట వింటారనుకుంటున్నాను. మీకు చేతులు ఉంటే దెన్ యూ హ్యావ్ టు లిఫ్ట్ ద అనదర్ హ్యాండ్ లెఫ్ట్. ఎడమ చేయి కూడా పైకి లేపండి. ఈ రెండు చేతులు ఒకసారి 4-5 సార్లు కొట్టండి. దట్ ఈస్ ద కోఆపరేషన్. వీ వాంట్ దట్ కోఆపరేషన్. రైట్ హ్యాండ్ మీరైతే, లెఫ్ట్ హ్యాండ్ మేము. మన ఇద్దరం కలిస్తేనే, పాఠశాల ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ కలిస్తేనే మీరు చప్పట్లు కొట్టినటువంటి శబ్దం రావాలి. మీరందరూ కలిస్తే మీ పిల్లవాడు అలాంటి అద్భుతమైనటువంటి ఉన్నత స్థానానికి వెళ్ళటానికి ఉంటుంది. ఆ కోఆపరేషన్లో ఒక చెయ్యి పక్కకి వెళ్తే ఇంకొక చేతితో మేము ఎంత కొట్టుకున్నా ఉపయోగం ఉండదు. దయచేసి మీ చేతిని కూడా సార్ చేతులతో కలపండి. మంచి లైఫ్ ఇవ్వండి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి మీ అందరికి కూడా అభినందనలు తెలియజేసుకుంటూ, ఇంకా కొద్ది రోజుల్లో రాస్తున్నటువంటి 10th క్లాస్ విద్యార్థులు బాగా చక్కగా చదవండి. సార్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీచర్స్, అద్భుతమైన టీచర్స్ మీకున్నారు. మంచి మార్కులు సాధించుకొని మంచి ర్యాంక్ తెచ్చుకుంటారని నా మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తూ, నాకు అవకాశం కల్పించినటువంటి వారందరికీ కృతజ్ఞత అభినందనలు తెలియజేసుకుంటూ, మీరందరూ నా బాధను భరించినందుకు మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, సో ఈ అవకాశం ఇచ్చినట్టు మేనేజ్మెంట్ వారందరికీ మరొక్కసారి నమస్కారం తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ ముగిస్తున్నాను సార్.